ఒక పుష్కరం తర్వాత నేను నా సహనం భరించాను, నేను అందరినీ భరించాను. ఇక భరించడాలలో కాన్సిక్వెన్సెస్ ఉంటాయి ఎవరికైనా సరే. నాకు ఆ భయాలు లేవు. నాకు అసలు ఓడిపోవడాలు గెలుపుల మీద నాకు ఏమీ లేదు. నేను ఎప్పుడు ముందుకే వెళ్తాను. అంతేగాని కూర్చోబెట్టి వీళ్ళనంటే ఈ మాట అంటే ఓట్లు పోతాయండి, వాళ్ళనంటే ఇది పోతుందండి, ఆ భయాలు చేసేసే దేశాన్ని ఇక్కడ దాకా పట్టుకొచ్చారు అందరూ. ఒక సమస్యని సమగ్రంగా అర్థం చేసుకొని మాట్లాడటం, దానికి కుదిరితే ఒక పరిష్కార మార్గం వెతకటం, చేసిన ఒక నిర్ణయానికి ధైర్యంగా నిలబడి కట్టుబడి ఉండటం. నాకు తెలిసింది అదే. అది నేను ఎక్కడి దాకా తీసుకెళ్తా అక్కడి దాకా తీసుకెళ్ళాను. అంతేగాని కూర్చోబెట్టి భయపడిపోయి సర్దటాలు ఇంక నేను చేయను. 12 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కరు వీ హ్యావ్ టు ఎర్న్ అవర్ పొజిషన్ ఇన్ అ పార్టీ. అలాగే జనసేన మీద ఉట్టిన కూర్చొని దారిని పోయి ప్రతి ఒక్కడు రాళ్ళేద్దామంటే, నేను మీకు ఈరోజు నీ సభాముఖంగా రాజమండ్రి సభాముఖంగా మీకు మాట చెప్తున్నాను, తెలియజేస్తున్నాను కదా, దానికి తగ్గ కాన్సిక్వెన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఇది దీన్ని మీరు తర్వాత నన్ను తిట్టుకోండి తిమ్ముకోండి, కానీ నాకు కోపాలు ఉంటాయి కదా, నాకు బాధలు ఉంటాయి కదా, నేను మనిషినే కదా. అంటే మీరు ఇష్టానికి వెళ్ళిపోయి ఒక కొట్టేసి వెళ్ళిపోతే మేము నవ్వుకుంటూ వెళ్ళిపోతే భరిస్తూ ఉంటామా? అంటే ఇన్షర్ట్ వేసుకొని లేదంటే తెల్ల జుబ్బా తెల్లాలు చేసుకుంటే మా గుండెల్లో ఏడుపులు ఉండవా? మా గుండెల్లో కన్నీళ్ళు ఉండవా? మా గుండెల్లో మా కడుపు మంట ఉండదా? మీకైనా కష్టాలు కన్నీళ్ళు. మీరు ఎవరినైతే అనేసి వెళ్ళిపోవచ్చు, మేమేమో ఎవరిని అనకూడదా? కౌంటర్స్ కూడా ఇవ్వకూడదు, భరించాలా? దేనికి? మేము రాజకీయాల్లో ఉన్నామన్నా, అంతకుముందు మేము యాక్టింగ్లో ఉన్నామన్నా, అంటే పేరు ప్రఖ్యాతులు మేము చేసుకున్న తప్పు, మేము వచ్చింది మాకైనా శిక్ష. అది రోడ్డును పోయి ప్రతి ఒక్కడు ఇట్లా అంటా ఉంటే మేము ఎందుకు కూర్చుంటాం, ఎందుకు భరిస్తాం? మేము భరించినంతకాలం భరించాం. చాలా కాలం చెప్పాను, చాలా సంవత్సరాల క్రితం చెప్పాను, భరిస్తాం, సహిస్తాం, అవసరమైతే తాట తీస్తాం అని. ఇది నేను సరదాగా చెప్పలా, అదేదో సినిమా డైలాగులుగా చెప్పలే. నాకు ఉన్న చిరాకు విసుగు. ఎందుకంటే చాలా సగటు మనిషి కోపం నాది. భరించి 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 ఎంతకాలం భరిస్తాం? దేనికైనా హద్దు పొద్దు ఉండదు ఎవరికైనా. కొన్ని టీవీ ఛానల్స్ ఉంటాయి, వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు. ఇప్పుడు మొన్న ఏదో సివిల్ సప్లైస్ గురించి ఏదో న్యూస్ వస్తుంటే విచిత్రమైన, ఇందాక చెప్పాను కదా, బయట డోర్ తెరవ మనకి లోపల డోర్ తెరుస్తాడని. ఒక జనసేన నాయకుడు ఇంకో జనసేన నాయకుడు ఆ టీవీకి లీడ్ ఇచ్చాడు. నాకు అది కూడా తెలుస్తూ ఉంటుంది. ఏం మాట్లాడతాం? సివిల్ సప్లైస్ ఏదో రైస్ ఇట్లా ఉంది, అది ఇదని మాట్లాడితే నాకు ఆశ్చర్యం కలిగింది. ఎప్పుడైనా సరే ఎదుటి శత్రువుతో యుద్ధం చేద్దామని మనం వెళ్తుంటే పక్కన వాళ్ళు పొడి చేస్తామంటే ఎక్కడ ముందుకు వెళ్తాం? ఒక అడుగు తీసి 10 అడుగులు వేద్దామంటే 2 అడుగులు వెనక్కి లాగేస్తుంటారు మన వాళ్ళే. సో అందుకని ఇంక నేను ఇప్పటిదాకా నేను పార్టీ పగ్గాలు పూర్తిగా ఎందుకు తీసుకోలేదంటే, నాకు అనుభవాలతో రాటు తేలిన సమూహం వచ్చేవరకు నేను వెయిట్ చేద్దాం. పుష్కర కాలం వెయిట్ చేశాను. పుష్కర కాలం తర్వాత మీ అందరికీ అనుభవాలు వచ్చినాయి. ఒక ఐడియాలజీ నమ్మితే దాన్ని ఎక్కడ దాకా పట్టుకురాగలం మీకు చేసి చూపించాను. ఇప్పటి నుంచి పార్టీకి సంబంధించిన కార్యాచరణ చాలా బలంగా ఉంటుంది. చాలా 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 బలంగా ఉంటుంది. ఎందుకంటే నేను ఇంకా నాయకులు తప్పులు కానీ ఎవరైనా సరే నేను ఉపేక్షించాను. నేను పబ్లిక్గా చెప్పేస్తాను. ఎందుకంటే మీరు పబ్లిక్గా మీ ఇష్టాలకి మీరు మాట్లాడేస్తున్నప్పుడు నేను మిమ్మల్ని కూడా నుంచోబెట్టేస్తాను, కార్యకర్తల ముందు నుంచోబెట్టేస్తాను. ఒక కార్యకర్త తప్పు చేస్తే మిగతా కార్యకర్తలు కూడా దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిందే. మనందరం కలిసి ఒక తాటిపైన నడుద్దామంటే అందరికీ బాధ్యత లేకపోతే, మటుకు ఏకాభిప్రాయం లేకపోతే మీరు ఉండద్దు దీంట్లో. సంతోషంగా వెళ్ళిపోయి నాకు ఇబ్బంది లేదు. ఒక సైనిక పఠాలంలాగా ముందుకెళ్ళాలంటే అందరూ ఫార్వర్డ్ మార్చి వెళ్తుంటే మీరు బ్యాక్వర్డ్ మార్చి, మీరు సైడ్ వేస్ మార్చి, లేదని బాయ్నెట్ తీసుకొని పక్కన డొక్కలో పొడుస్తూ ఉంటే మటుకు ఊరుకోం. ఇక నేను చాలా చాలా నలిగి భరించి విసిగిపోయి ఉన్నాను ఇక్కడ. ఇట్స్ ఎనఫ్ అనిపించింది నాకు. మీరే అవాయిడ్ చేసి నా దాకా తీసుకురాకండి. నేను దీన్ని ఇంకెందుకంటే మరి 12 ఎందుకు చెప్తున్నానంటే, మీ అందరికీ కూడా పక్క రాష్ట్రంలో ఒకళ్ళు విజయం సాధించగానే మొత్తం ఎంత కొట్టుకుపోయారు అందరూ. ఇలా చేస్తుండొచ్చు కదా, అలా చేస్తుండొచ్చు కదా. అంటే
పోనీ ఇప్పుడు ఇస్తారా సపోర్ట్ నాకు? పోనీ నా పార్టీలు అందరూ మాట్లాడే వాళ్ళందరూ ఒకప్పుడు నా చుట్టూ తిరిగిన వాళ్ళే కదా, నాతో పాటు ఉన్నోళ్ళే కదా. మరి ఎందుకు వెళ్ళిపోయారు? మీకే ఓపిక లేదు. ఒక పదవి రాలేదు, అసలు పదవి రాదు వస్తుందన్న ఒక అనుమానంతో గవర్నమెంట్ రాదని చెప్పి వెళ్ళిపోయారు అందరూ. ఈ అలయన్స్ పనిచేయదని చెప్పేసి మీకు విశ్లేషణ నుంచి వెళ్ళిపోయారు అందరూ. అంటే ఎంతసేపు కులాలను వేరు చేసి కొట్టుకొని చావండి అనే మనుషులు తప్ప, అరే కులాలను కలుద్దాం అంటే వ్యాపారాలు చేసి కూడా కులాలు రావే, బిజినెస్లు చేసి కూడా కులాలు రావు. అందరికి అమ్మాలి వ్యాపారం.